ఆ ఊరి నిండా జనాలున్నారు. వారికి పెద్ద పెద్ద ఇళ్లు కూడా ఉన్నాయి. కానీ ఏ ఇంట్లోనూ వంటగది మాత్రం ఉండదు. ఇదేంటి మరి వాళ్ళేం తింటారు? పండ్లు ఫలాలు తినేసి బతికేస్తారా? అయినా ఇల్లన్నాక వంటగది లేకపోవడం ఏంటనే అనుమానాలు కలగడం సహజం. అయితే అక్కడున్న వాళ్ళందరూ చక్కగా 3 పూటల భోజనాన్ని ఆరగిస్తారు. అదెలా? ఆ ఊరు ఎక్కడుంది? వంటగది లేకుండా భోజనం ఎలా చేస్తున్నారు? తెలుసుకోవాలనుకుంటే లెట్ us వాచ్. ఆ ఊరు ఎక్కడో లేదు, మన దేశంలోని గుజరాత్లోనే ఉంది. మెన్సానా జిల్లాలోని చందం గ్రామం. సాధారణంగా ఎంత చిన్న ఇల్లైనా వంటగది అనేది మస్ట్గా ఉంటుంది. అది లేకపోయినా వంట చేసుకోవడానికి ఓ ప్రత్యేక స్థలం ఉంటుంది. కానీ ఈ గ్రామంలో మాత్రం ఏ ఇంట్లో చూసినా కిచెన్ ఉండదు. అలా అని ఈ గ్రామంలోని ప్రజలు కందమూలాలు, పండ్లు, ఫలాలు తింటారా అంటే అది కాదు. చక్కగా 3 పూటల భోజనాన్ని తింటారు. అయితే ఈ గ్రామం ఒక ప్రత్యేకమైన గ్రామం. ఇది మన దేశంలోనే చాలా అభివృద్ధి చెందిన గ్రామంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ యువకులందరూ చదువులో ముందుంటారు. పెద్ద పెద్ద చదువులు చదువుకోవడంతో వీళ్ళు మంచి ఉద్యోగాలను సంపాదించుకుని పలు నగరాలకు వలస వెళ్లారు. దీంతో చాలా కాలంగా ఈ గ్రామంలో వృద్ధులు మాత్రమే కనిపిస్తారు. 1000 మందికి పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు 500 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అందరూ వృద్ధులే ఉండడంతో వీరు ఎవరూ కూడా ఇంట్లో వంట చేయరు. అందరి కోసం కమ్యూనిటీ కిచెన్ అని పిలువబడేటువంటి ఒక ప్రత్యేకమైన ఏర్పాటును చేసుకున్నారు. ఈ కమ్యూనిటీ కిచెన్ లోనే ఆ ఊర్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లకు కావాల్సిన ఆహారాన్ని వండడం జరుగుతుంది. ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి కూర్చుని తింటారు. హెల్దీ ఫుడ్ తో పాటు రుచికరమైన ఆహారాన్ని వండి పెట్టడంతో గ్రామంలోని వృద్ధులందరూ ఆస్వాదిస్తూ భోజనాన్ని 3 పూటలా ఇక్కడే తింటారు. అయితే ఇలా కమ్యూనిటీ కిచెన్ను ఏర్పాటు చేయడం వెనక మరో బలమైన కారణం ఉంది. ఈ గ్రామంలోని యువత నగరాలకు వెళ్లడంతో ఆ గ్రామంలో వృద్ధులు సహజంగానే ఒంటరిగా మిగిలిపోయారు. అందువల్ల రోజు 3 సార్లు తినేందుకు కమ్యూనిటీ కిచెన్ దగ్గరికి అందరూ రావడంతో కలుస్తారు. ఇలా సమావేశం అవడం ద్వారా వృద్ధులు తమ బాధలను మర్చిపోయి ఒకరికొకరు అన్నట్లు అందరితో కలిసిపోతారు. హాయిగా కాసేపు కబుర్లు చెప్పుకోవడంతో ఒంటరిగా ఉన్నామన్నటువంటి ఫీలింగ్ వారికి ఉండదు. వారు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను కూడా ఒకరితో ఒకరు పంచుకుంటారు. మొత్తానికి ఇలా వయోభారంతో ఉన్న వీళ్లు ఒంటరిగా కాకుండా అందరూ కలిసి భోజనం చేయడంతో ఎంతో హాయిగా ఉంటున్నారు.